ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ద్విచక్ర వాహనదారులు యువత నిర్లక్ష్యం వీడి హెల్మెట్ ధరించాలని బటిప్రోలు ఎస్ఐ ఐఎం శివయ్య తెలిపారు. శుక్రవారం 216 జాతీయ రహదారి వేమవరం సర్కిల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాలు జరుగుతాయన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కుటుంబానికి దూరం అవుతారని అన్నారు. హెల్మెట్ ధరించిన వారికి జరిమానాలు విధిస్తారన్నారు. ఎప్పటికైనా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి పయనించాలని ఆయన కోరారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. చాలా ఉపయోగం. ఎందుకంటే హెల్మెట్ వల్ల మీకు ఉపయోగం కదా, మనకి ఎండాకాలంలో తుమ్ము ఎక్కువగా లేస్తుంది. ఎండకు పెట్టి కళ్ళలో తుమ్ము పడకుండా దాటి ఉపయోగపడుతుంది. అర్థమైందా? చెవుల్లో కూడా మన చెవుల్లోకి వేడి కాలిపోద్ది. వేడి కాలిపోయినప్పుడు మనకి ఎండ పెట్టకూడదు కదా. ఏంటది? వడదెబ్బ కొట్టదు కదా. చెవుల్లోకి వేడి కాలిపోతే కూడా వడదెబ్బ కొట్టదు తెలుసా? అది కూడా పోకుండా బాగా ప్రొటెక్ట్. అంటే ఒక హెల్మెట్ వల్ల మనకి ఎండాకాలంలో వడదెబ్బ తగలదు, కంటికి రక్షణ, తలకి రక్షణ, ఇన్ని విధాలుగా హెల్మెట్ వల్ల మనకు ఉపయోగం ఉంది. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల లాభమే కానీ ఎటువంటి నష్టం లేదు. కొందరికి మా జుట్టు ఊడిపోతుంటారని, లేకుంటే ఇంకోటిసారి ఫోన్ వస్తే మాట్లాడుకోవడానికి వీలుండదని. నీకు ఫోన్ ఇంపార్టెంటా, మనకి ప్రాణం ఇంపార్టెంటా? ప్రాణమే ఇంపార్టెంట్ కదా. అలాంటప్పుడు ఆ హెల్మెట్ అనేది మనం పెట్టుకుంటే చాలా ఉపయోగం. అది మీరు మీ కుటుంబ సభ్యులు కానీ, మీ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పోతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోండి అని చెప్పి మీరు అందరూ కూడా చెప్పాలి. సరేనా? నేను ఒక ఓతు చెప్తాను, అని మీరు కూడా చెప్పండి. ఇది చెప్పడానికి మేము ఇక మీదట ఇంటి నుండి బయలుదేరేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తాము. మా కుటుంబ సభ్యులు కానీ, మా బంధువులు కానీ, నా తోటి మిత్రులు కానీ హెల్మెట్ ధరించమని అందరికీ చెప్తాను. హెల్మెట్ ధరించకుండా ఇంట్లో నుంచి బయటకు రాను. తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తాను.